ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత 10-15 రోజుల నుండి ఎస్ఎస్ మాల్ వ్యవహారం మీద నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవం అనే చెప్పేదానికి గత ప్రెస్ మీట్లోనే చెప్పినా. కానీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తాను నేను ఏ తప్పు చేయలే, నేను ప్రమాణానికి వస్తా, మా అన్న వస్తాడు, మా బామడిది వస్తాడు, నేను వస్తా అని చెప్పి మళ్ళా యూటర్ను కొట్టి ఆ టాపిక్ను డైవర్ట్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం ఉందని నేను చెప్తే ఏ రోజు 2 ఏళ్ల నుంచి విమర్శించాను ఆయన విమర్శించడం, ఈయన మళ్ళా నేనేందో అవినీతి చేయలే, మీదే ప్రభుత్వం మీరు నిరూపించుకోవడానికి ఈయన అంటే ఇదంతా గురు శిష్యులు ఇద్దరి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ గురించి ప్రొద్దుటూరు ప్రజలకు ఫైనల్గా నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్ఎస్ మాల్ యాజమాన్యం రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ముమ్మాటికి వాస్తవం. ఆయనకు డబ్బులు ఇచ్చింది బీపీఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి 3,15,00,000ని కట్టకుండా ఉండేదానికోసంగా అది ఇచ్చింది. అది ఏనాటికైనా వడ్డీ వేసి కట్టాలని వాళ్ళకు తెలుసు. ఆయనకు దేనికి ఇచ్చినారంటే, నెంబర్ 1 అప్పుడు ఇసుక టైట్గా ఉన్నాయి, పోలీసులు ఇసుకను పట్టుకోకుండా, ప్లస్ ఈ ఎస్ఎస్ మాల్ యాజమాన్యానికి కుందుపెన్నా వరద కాలువ పనులు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇసుక తవ్వి పక్కన వేసిన ఇసుకే ఉన్నాయి. ఆ ఇసుకను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికోసము నెంబర్ 1. నెంబర్ 2, ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఎక్కడైనా మీరు ఎస్ఎస్ మాల్కు విలేకరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఎస్ మాల్ పోయి మొత్తం తనిఖీ చేయండి. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. అంటే బాక్సుల్లో పైపులు కానీ, పైన స్ప్రింక్లర్స్ కానీ, ఏదైనా ఎప్పుడైనా మాల్ అంటే పెద్ద ఎత్తున ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని వందల మంది చనిపోయే అవకాశం ఉంది. ఈ ఎస్ఎస్ మాల్కు ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఇవి లేకున్నా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు. కాబట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా ముఖ్యమైన పాయింట్ ఇది గమనించాల ప్రజలు. ఏదైనా ఒక పెద్ద మాల్కు మున్సిపల్ చట్టంలో ఏముందంటే, కరెంటు కనెక్షన్ ఇవ్వాలా అంటే మున్సిపాలిటీ నుంచి ఓసీ రావాలా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. అది వచ్చిన తర్వాత కరెంటు కనెక్షన్ ఇస్తారు. ఈ కరెంటు కనెక్షన్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తాను. కరెంటు కనెక్షన్ ఎట్టొచ్చింది? మున్సిపాలిటీలో చైర్మన్ నువ్వే కదా, మీ వాళ్ళే కదా, ఎమ్మెల్యే నువ్వే కదా. మరి ఆనాడు 2017-18లో లెటర్లు పెట్టినావు కదా మున్సిపాలిటీకి, ఇది అక్రమంగా కడుతున్నారని. మరి కరెంటు కనెక్షన్ ఎట్లొచ్చింది? అదే ప్రొద్దుటూరు ప్రజల్లో ఎవడైనా సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోమను, లేకపోతే ఒక చిన్న 4 రూములు బాడెక్కేసుకోమను, రాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే కరెంటు కనెక్షన్ ఇవ్వరు. కరెంటు కనెక్షన్ ఇసుక తోలుకుంటే అడ్డం రాకుండా కరెంటు కనెక్షన్ ఇచ్చేదానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా. 3వది, డీవియేషన్ అవి ఈ పక్కన రోడ్డుకు కూడా రూములు కట్టారు. అంటే మున్సిపల్ ఏదైతే ఫస్ట్ కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చినారో అవి కాకుండా ఈ పక్క సైడ్కు రూములు కట్టి లోపల ఎక్స్ట్రా రూములు కట్టుకునే దానికి డీవియేషన్ అయిన దానికి మున్సిపాలిటీ నుంచి వీళ్ళకు నోటీసులు పెనాల్టీలు రాకుండా ఉండేదానికోసం నెంబర్ 3. నెంబర్ 4, ఇది చాలా తమాషాగా ఉంటుంది, ఇది ప్రజలు బాగా గమనించాలా. టౌన్ బ్యాంక్ చైర్మన్ ఆ రోజు వాళ్ళ వాడే. టౌన్ బ్యాంకులో 28 మంది పేర్లతో 13.5 కోటి రుణం, 28 మంది పేర్లతో 13 నుంచి 14 కోట్ల మధ్యలో రుణం. ఇది ఎట్లా టౌన్ బ్యాంకులో యాక్చువల్గా లోన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేనిది ఏ బ్యాంకి నుంచి రుణం రాకూడదు. బ్యాంకి నుంచి రుణము రావాలంటే మీ చైర్మన్కు నువ్వు ఫోన్ చేసి వాళ్లకు లోన్ ఇవన్నీ నీ కండిషన్స్. నెంబర్ 4లో ఏదైతే నువ్వు టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పించినావో ఈ రోజుకి ఆ లోనర్స్ కూడా డిఫాల్టర్స్. వాళ్ళు అకౌంట్స్ ఎన్పిఏ కావడము, తర్వాత మళ్ళా ఏదో మార్చికి వేసి సెటిల్మెంట్ చేసుకొని ఏదో వడ్డీ కట్టుకుంటా కాలం దొబ్బుతున్నారు. దీనికి ఇచ్చినావన్నా లెక్కెత్తింది 3,15,00,000 బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టనీగా కాదు ఎత్తింది. రుణం ఇప్పించినావు. ఎంత ఇప్పించినావు?
13.5 కోట్లు ఇప్పించినావు. ఆర్బీఐ ఢిల్లీకి కంప్లైంట్ చేస్తాను నేను, ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఎట్లా లోన్ ఇచ్చినారు అనే దాని మీద ఆర్బీఐ కంప్లైంట్ చేస్తాండ. రెండవది ఇదే 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 ఎస్ఎస్ మాల్ను ఇదో మళ్ళా నంద్యాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాలలో లోన్ ఇప్పించినాడు. దేనికి? భూమికి లోన్ ఇప్పించినాడు. అంటే ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూము కింద ఉండే భూమి ఏమో ఎస్బీఐలో తాకట్టు పెట్టించినావు. ఇది లోను పెట్టిన తర్వాత ఎస్బీఐ నంద్యాల వాళ్ళు వీళ్ళకు నోటీస్ కూడా ఇచ్చినారు. సరే నాయన మీరు లెక్క కట్టలే, డిఫాల్ట్ అయినారు, ఎన్పి అయినారు ఇచ్చినారు. అంటే కింద ఈ రూముకు భూమి నేను ఒక బ్యాంకులో లోన్ పెడితే ఈ భూమి మీద ఉండే ఈ రూము నేను ఇంకో బ్యాంకులో లోన్ ఇస్తారా? ఏడైనా ఉందా ఇది? టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పించిన దానికి నీకు డబ్బు ఇచ్చింది, తర్వాత కరెంటు కనెక్షన్ దానికి ఇచ్చినారు, ఫైర్ సేఫ్టీ పెట్టకుండా దానికి ఇచ్చినారు. ఇంకొకటి దీంట్లో మర్మం ఏంటంటే రాజకీయంగా పొలిటికల్గా నువ్వు మాకు అడ్డం రావాకు, ఎమ్మెల్యేగా నువ్వు ఉండవు కాబట్టి నువ్వు అడ్డం రావాకు అని చెప్పి నీకు హోల్సేల్గా యు ఆర్ సోల్డ్ అవుట్, అమ్ముడు పోయినావు. ఎంతకు? 2.5 కోటికి. అందుకు మిస్టర్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చింది. అది చెప్పకుండా బీపీఎస్ స్కీమ్ వాళ్ళకు తెలుసు. సత్యనారాయణ బిల్డర్స్ వాళ్ళు ఏమంత ఎర్రోళ్ళు కాదు, వాళ్ళు కూడా బీపీఎస్ స్కీమ్ వడ్డీఎస్ కట్టాలో తెలుసు. మరి ఇంత ప్రజలకు ప్రాణాలకి ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు ఈ అనుమతులన్నీ ఇప్పించి మీ కమిషనర్ రాధా గారితో ఇప్పించినావు కాబట్టి తమరికి ప్యాకేజ్ అమౌంట్ వచ్చింది. అది చెప్పకుండా బీపీఎస్ కి 3.5 కోట్లు నాకెందుకు ఇస్తారు? ఇసుకకు డీవియేషన్ రూములు కట్టుకొని బాడిగలు తీసుకునేందుకు, ఫైర్ సేఫ్టీ లేనందుకు, ఆల్రెడీ ఒక బ్యాంకులో లోన్ ఉంటే మళ్ళీ లోన్ కోసము టౌన్ బ్యాంక్ ఇవన్నీ నువ్వు చేసినావు కాబట్టి వాళ్ళు నీకు 2.5 కోట్లు డబ్బులు ఇచ్చినారు. ఇంకా ఎస్ఎస్ మాల్ యాజమాన్యం విషయానికి వస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటారు, డబ్బు వచ్చినప్పుడు కడతామంటారు, కమిషన్ అడిగితే రేపు కడతామంటారు, రేపు ఇంకోటి కడతారంటారు. ప్రజాప్రతినిధి కుమారుడిగా ఉండి ఇన్ని అవినీతి పనులు చేస్తా అంటే రైట్ రాయల్గా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది. నిజాయితీవంతులు కదా, ధర్మబద్ధంగా సంపాదించిన వాళ్ళు, రాజకీయాల్లో నిజాయితీ కలిగిన వాళ్ళు కట్టాల డబ్బు. తప్పేముంది దాంట్లో? రేపమ్మన్నాడో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడము మా వంతు కాదు, మా కుటుంబం అలాంటిది కాదు, మేము డబ్బు కడుతున్నాం, ఈ డబ్బు ఇంత బాకీ ఉంది, ఫైర్ సేఫ్టీ మెజర్స్ నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఫోటోలు వీడియోలు చూపిస్తా. ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేనప్పుడు ఈ అధికారంలో ఉండి మనకు బాధ్యత లేదా? చెప్పమని అట్టన్నా మాకు బాధ్యత లేదు, మాకు డబ్బే ముఖ్యం, ప్రజల ప్రాణాలు ఎవరు పోతే మాకేమి అనేటట్టయితే చెప్పాలా ప్రెస్లో. అవి చెప్పకుండా ఏందేందో మాట్లాడితే ఏం ఉపయోగం ప్రజలకు? నేను ప్రజలకు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఎస్ఎస్ మాల్ అనేది ఒక అవినీతి జరిగింది. ఈ అవినీతికి ఇద్దరికి భాగస్వామ్యం ఉంది, ఇటు యాజమాన్యానికి ఇటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి. ఈ చీకటి ఒప్పందాన్ని మాట్లాడితే వ్యక్తిగత దూషణకు దిగుతా. నేను వ్యక్తిగత దూషణ చేసినాలో ఒకటి చెప్తానా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నేను మాట్లాడను, ప్రవీణ్ మాట్లాడనని 5 ఏళ్ళు నేను మాట్లాడితే ఎవరెవరితోనో చెంచాలతో మాట్లాడించినాడు. లాస్ట్కి ఏమైనాడు? ఇంట్లో పండుకున్నాడు. ఇప్పుడు కొత్తగా బీఫారాలు అమ్ముకునే వాళ్ళు, పార్టీలో 19 నుంచి 24 వరకు కనపానోళ్ళు, ఈరోజు పార్టీ కోసం గుండెలు చూపించి తూటాలు మేము కలుసుకొని చచ్చిపోతాం, మా శవం మీద తెలుగుదేశం జెండా కప్పండి అని యాక్షన్లు చేసేవాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. డోంట్ కేర్.